హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో కొంచెం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం అయితే డిస్కస్ చేసుకుందాం. ఆ టాపిక్ ఎందుకు మనకు యూజ్ అవుతుందంటే, ఏదైనా మనం వచ్చేసి ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకునేటప్పుడు మార్కెట్ ఒక ఏ ట్రెండ్లో ఉందనేది మనం అయితే డిసైడ్ అయ్యి ట్రేడ్ అనేది అటు సైడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే విన్నింగ్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు డౌన్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేస్తే కన్ఫర్మ్గా మీరు మనీ అనేది లాస్ అవుతుంది. ఈవెన్ ఆ ట్రేడ్కి ఎటువంటి లాజిక్ అయితే ఉండదు. ఈవెన్ సేమ్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తే కన్ఫర్మ్గా లాజిక్లెస్ ట్రేడ్ అనమాట, ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఈ వీడియోలో వచ్చేసి అసలు ట్రెండ్ అంటే ఏంటి, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఈవెన్ సైడ్ వేస్, అది ఎలా కనుక్కోవాలి, ఎలా ప్రాక్టికల్గా అయితే చూడాలి, ఈవెన్ ఇండికేటర్ బేసిస్ కూడా మనము సింపుల్గా ఎలా తెలుసుకోవాలన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఒక్కసారి మీకు ఫ్రీ టైం ఉంటే కనుక వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ అయితే చేయండి. బట్ వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. కానీ దానికన్నా ముందు మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో వచ్చేసి ఇలా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కంటెంట్ కోసం ప్రతిరోజు వీడియో అనేది పోస్ట్ చేస్తాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మీకు అసలు అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ ఎంట్రీ అనేది కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో దాని తర్వాత మీకు ప్రాక్టికల్ కూడా అయితే ప్రతిదీ అయితే మీకైతే చూపిస్తాను. సో యాక్చువల్గా చెప్పాలంటే మార్కెట్లో ఎన్ని ట్రెండ్స్ ఉంటాయి, ఈదర్ అప్ ట్రెండ్ ఉంటుంది, లేదంటే డౌన్ ట్రెండ్ ఉంటుంది, లేదు అంటే కనుక మనకి సైడ్ వేస్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం మార్కెట్ అనేది ఈ 3 మూమెంట్స్లోనే మనకి డైలీ అయితే కనిపిస్తుంది. సో ఇది మీరు ఒక చార్ట్ చూసినా మీకు అయితే ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఒకసారి మార్కెట్ అప్ సైడ్కి ఎలా వెళ్తుంటూ ఉంటుంది, ఒకసారి మన మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంటుంది, ఒకసారి మార్కెట్ అప్కి వెళ్తే డౌన్కి వెళ్తే జస్ట్ ఇలాగా ఒక రేంజ్లోనే ఉంటుంది. సో ఇదే మనకి మ్యాక్సిమం మార్కెట్ అనేది ఒక ట్రెండ్ డిసైడ్ చేయడానికి మనకైతే అవుతుంది. కానీ ఈ ట్రెండ్ మనము ఎలా డిసైడ్ అవ్వాలి, ఈవెన్ ఏ పారామీటర్స్ చూసుకోవాలి, ఈవెన్ ఏ పారామీటర్స్ ద్వారా ఆ ట్రెండ్ రివర్సల్ అయిందనేది కూడా మనం గమనించాలి, టైం ఫ్రేమ్ ఎంత, ప్రతిదీ ఇప్పుడైతే మీకు అయితే చెప్తాను. కానీ దానికన్నా ముందు ఒక ట్రెండ్ మనం డిసైడ్ అవ్వాలంటే మీకు హయ్యర్ హై, హయ్యర్ లో ఫార్మేషన్ అనేది మనకైతే కావాలి అప్ ట్రెండ్ లో. అదే డౌన్ ట్రెండ్ లో వచ్చేసి మనకి లోయర్ హై, లోయర్ లో ఫార్మేషన్ అనేది కూడా మనకైతే తెలిసి ఉండాలి. ఇది మ్యాక్సిమం కొంతమందికి తెలుసు, కొంతమందికి అయితే తెలియదు. జస్ట్ సింపుల్గా అయితే చెప్పేస్తాను, మరి అయితే ల్యాక్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ అప్ ట్రెండ్ ఉందనుకోండి, ఎప్పుడు ఒకసారి ఇలా వెళ్ళిపోదు కదా, జస్ట్ ఏదో ఒక రాకెట్ వెళ్ళినట్టుగా ఒకసారి పైకి అయితే వెళ్తుంది కదా. సో అలా మ్యాక్సిమం జరగదు. ఏదో సినారీలో ఈవెన్ నేను కూడా ఇప్పుడు వచ్చి ఎక్కడైతే చూడలేదు. బట్ ఎగ్జాక్ట్గా మనం అప్ ట్రెండ్ ఉందనేది మనం ఆ ఫార్మేషన్ ఎలా తెలుసుకోవాలంటే, మార్కెట్ ఎలా మనకి ఫస్ట్ పెరుగుతుంది, కొంచెం పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కొంచెం పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ పడుతుంది. సో దీన్నే మనము హయ్యర్ హై, ఈ హై ఉంది కదా, దీన్ని హయ్యర్ హై అంటాం అనమాట. అదే కిందకు వస్తుంది. కానీ ఈ లో ఉంది కదా, ఈ లో వచ్చేసి ఈ లో అనేది మనం అయితే క్రాస్ చేయకూడదు. సో దాన్నే మనం కరెక్ట్గా హయ్యర్ లో అంటాము. మళ్ళీ అగైన్ ఈ హై ఉంది కదా, ఈ హైని క్రాస్ చేసుకుంటే వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ క్రాస్ అయిందా, ఈ పైన క్లోజ్ అయిందా. సో అలాంటప్పుడు దీన్ని హయ్యర్ హై అంటాము. అగైన్ ఈ లో వచ్చేసి ఈ లోన్ క్రాస్ అవ్వకూడదు. సో దీన్ని హయ్యర్ లో అయితే మనమైతే అంటాము. మీకు మళ్ళీ క్లియర్గా అయితే డ్రా చేసి మీకు అయితే చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది, పడుతుంది, పైకి వెళ్తుంది, పడుతుంది, పైకి వెళ్తుంది, పడుతుంది. సో ఈ ఇండికేషన్ వచ్చేసి మనము అప్ ట్రెండ్ అంటాము. ఇది మనం నేమ్ వైజ్గా చూసుకోవాలంటే దీన్ని హైయర్ హై, హయ్యర్ లో, హైయర్ హై, హైయర్ లో. సో ఇలా మనము అన్ని పైనకి మళ్ళీ ఎన్నిసార్లు హైయర్ హై, హైయర్ లో ఫార్మేషన్ కనిపిస్తుందో అప్పటి వరకు మనము మార్కెట్ ఏదర్ అప్ ట్రెండ్లో ఉందనేది మనం అయితే ఫిక్స్ అయితే అయిపోవాలి. ఈవెన్ ఈ హయ్యర్ హై వచ్చేసి ప్రీవియస్ హై కన్నా మనకి క్రాస్ అబోనే క్లోజ్ అయితేనే మనము హయ్యర్ హై కింద అయితే కన్సిడర్ అయితే చేద్దాం. ఇదంతా మనకి అప్ ట్రెండ్. ఈవెన్ ఈ అప్ ట్రెండ్ ఎప్పుడు క్లోజ్ అయ్యింది, అప్ ట్రెండ్ నుంచి ఎప్పుడు మనకి సైడ్ వేస్ కానీ లేదంటే డౌన్ ట్రెండ్ వెళ్ళింది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తున్నారు కదా, లాస్ట్ ఇక్కడ వరకు మనకి హైయర్ హై అయితే ఫామ్ అయింది. కానీ దాని తర్వాత వచ్చేసి హైయర్ హై వచ్చేసి దీన్ని క్రాస్ అవ్వకుండా జస్ట్ ఎలా వెళ్తూ ఎలా పడింది అనుకోండి. సో ఈ లెవెల్కి వస్తుంది కదా, ఓకే, ఇక్కడ మనము కొంచెం ఇండికేషన్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ హైయర్ లో దగ్గరికి అయితే వచ్చేసింది. సో అలాంటప్పుడు ఓకే, ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందనేది మనం అయితే ముందుగానే అనుకోవాలి. ఇంకా మనం అయితే కన్ఫర్మేషన్ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే పడదు, కొంచెం పెరిగి ఈ హయ్యర్లో కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తూ కిందకి అయితే వెళ్తుంది. సో అలాంటప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్నది కాస్త డౌన్ ట్రెండ్ ఉందనేది మనం అయితే అక్కడైతే ఫిక్స్ అయితే అవ్వచ్చు. అలాంటప్పుడు మీరు డౌన్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు డౌన్ ట్రెండ్లో డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేయకూడదు. అదే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు వచ్చేసి మీరు ట్రేడ్స్ అనేది అప్ సైడ్ అయితే మీరు ఎక్కడ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకూడదు. ఇది వచ్చేసి జస్ట్ అప్ ట్రెండ్కి నేనైతే చెప్పాను. ఈవెన్ ఇప్పుడు మీకు డౌన్ ట్రెండ్ కూడా సేమ్ ఇదే ఉంటుంది, కొంచెం ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఇప్పుడు ఎలా పడిపోతుంది కదా, జస్ట్ ఇలా పడుతుంది, కొంచెం పెరిగి మళ్ళీ పడుతుంది, మళ్ళీ పెరిగి మళ్ళీ పడుతుంది, మళ్ళీ పెరిగి మళ్ళీ పడుతుంది. సో దీన్నే మనము లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై.
సో ఇలా మనకి మార్కెట్ ఈ ఫార్మేషన్లో మనకైతే కనిపిస్తే మనము దాని పక్క డౌన్ ట్రెండ్ అనేది మనం అయితే అంటాము. సో ఎప్పుడు ఇలా మనకైతే డౌన్ ట్రెండ్లో వచ్చేసి లోయర్ హై రెండు అయితే మనకైతే ఫార్మేషన్ అయితే కనిపించాలి. అదే ఈ డౌన్ ట్రెండ్ కాస్త మనకి అప్ ట్రెండ్ లైక్ ఎప్పుడు కన్వర్ట్ అయిందనేది మనం తెలుసుకోవాలంటే ఏం లేదు, జస్ట్ ఈ లోయర్లో ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లోయర్ హై బ్రేక్అవుట్ కనిపిస్తే కనుక మనము అది వచ్చేసి మార్కెట్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి వెళ్తుంది అనేది మనం అయితే అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేశారు కదా, ఈసారి నుంచి మీరు అప్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తారు. కానీ ఇక్కడ అప్ ట్రెండ్ వెళ్తుంది అన్నప్పుడు మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేస్తే కన్ఫామ్గా మీరు మార్కెట్కి ఆపోజిట్కి అయితే వెళ్తున్నారు. ఆపోజిట్కి వెళ్ళారంటే కన్ఫామ్గా మీకు తీసుకున్న ట్రేడ్లో లాజిక్ ఉండదు. లాజిక్ లేనప్పుడు కన్ఫామ్గా మార్కెట్లో మీరు అమౌంట్ అనేది నష్టపోతారు. సో అందుకే ట్రెండ్ ఎప్పుడు మనము గాడ్ కింద అయితే గమనించాలి. జస్ట్ మీరు ట్రెండ్ వైజ్గానే మీరైతే వెళ్ళండి, అప్పుడే మీరు ప్రాఫిట్స్ అనేది మంచిగా అయితే తీస్తారు మార్కెట్ అనేది. ఇది అప్ ట్రెండ్ డిస్కస్ చేసాము, ఈవెన్ డౌన్ ట్రెండ్లో కూడా ఎలా ఉంటుందని మీకైతే చెప్పాను. బట్ మార్కెట్లో వచ్చేసి ఈ రెండు కాకుండా ఇంకో ట్రెండ్ అయితే ఉంది. సో దాన్నే సైడ్ వేస్ అంటాము. ఇది మ్యాక్సిమం మనకి ఆ ఆప్షన్ బయర్స్కి వచ్చేసి చాలా ఇరిటేటింగ్ అయిన ప్రాసెస్ అనమాట. అంటే మార్కెట్ ఒకే ప్రైస్ ఉండిపోద్ది, ఒక 200 పాయింట్స్ ఇన్ బిట్వీన్, లేదంటే ఒక 100 పాయింట్స్ కానీ. సో ఈ పాయింట్స్లోనే మార్కెట్ పైకి కిందకి అయితే వెళ్తూ ఉంటుంది. సో దీని వచ్చేసి మనము పక్కాగా సైడ్ వేస్ మార్కెట్ అయితే మనం అయితే అనుకోవాలి. ఇది మనం బ్రేక్ అయిందో లేదనేది తెలుసుకోవాలంటే జస్ట్ ఏం లేదు, అప్పటి వరకు ఉన్న రెసిస్టెన్స్ లెవెల్, అప్పటి వరకు ఉన్న సపోర్ట్ లెవెల్ మనం అయితే మార్క్ చేసుకుంటాము. ఒకవేళ బ్రేక్అవుట్ కనిపించి ఏదైనా ఒక క్యాండిల్ ప్రాపర్గా క్లోజ్ అవుతే వితౌట్ టచింగ్, దాన్ని వచ్చేసి మనకి ట్రెండ్ లైక్ సైడ్ వేస్ అనేది బ్రేక్అవుట్ అయితే కనిపించింది. సో దాని తర్వాత మనకి ఒక ట్రెండ్ వైజ్గా వెళ్ళే ఛాన్స్ ఉందనేది మనం అయితే ఇక్కడైతే అనుకోవచ్చు. ఈ ప్యూర్లీ ఆప్షన్ బయర్స్ వచ్చేసి ఈ సైడ్ వేస్ మార్కెట్లో అయితే ఎక్కడ ఎంట్రీస్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ప్రీమియం డిక్ అనేది మనకైతే ఉంటుంది. సో దానివల్ల ఒకవేళ మనం అనుకున్న వేళ కొంచెం మార్కెట్ పెరిగినా మనకి ప్రీమియం డిక్ వల్ల లాస్ తప్ప ఏమీ మిగలదు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఇది థియరిటికల్గా ఈవెన్ చాలామంది అయితే చెప్తారు, బట్ ప్రాక్టికల్గా ఏ టైం ఫ్రేమ్లో మనం ఎలా గమనించాలి, ఈవెన్ ఇండికేటర్స్ కూడా ఎలా బేస్ చేసుకుని తీసుకోవాలన్నది ఇప్పుడు మీకు క్లారిటీగా చార్ట్ అయితే ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను. సో దానికోసం ఏం లేదు, ఇప్పుడు ట్రేడింగ్లోకి వెళ్ళి మీకు క్లియర్ కట్గా చార్ట్లో మనం ఎలా రియల్గా ప్రాక్టికల్గా ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా గమనించాలనేది చిన్న ఓవర్ అయితే మీకైతే ఇప్పుడైతే ఇస్తాను. సో ఇప్పుడు మీకు వచ్చేసి నిఫ్టీలో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సేమ్ ఇదే మీరు లైక్ స్టాక్స్లో అయినా చేయొచ్చు, లేదంటే ఏదైనా పర్టికులర్ ఇండెక్స్లోనైనా మీరైతే ఎలా అయితే ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రెండ్ డిసైడ్ అవ్వాలంటే మనము హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అయితే మనకైతే రావాలి. బట్ ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ అనగానే మనకి వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది. సో చూడండి, ఇయర్లో ఉన్నది 6 months ఉంది, 3 months, 1 month 1 week అయితే ఉన్నాయి. సో ఇంతవరకు మీరైతే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అంత ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీక్లీ పెట్టుకున్నారు అనుకున్న ఒక క్యాండిల్ వీక్లీ, మీరు అప్పుడెప్పుడు బ్రేక్అవుట్ గురించి వెయిట్ చేయాలి, ఎప్పుడు ట్రెండ్ డిసైడ్ అవ్వాలి. సో ఇదంతా కొంచెం హెడెక్ ప్రాసెస్. బట్ మినిమం 1 day టైం ఫ్రేమ్ అయితే పెట్టుకోండి. జస్ట్ ఇలా 1 day టైం ఫ్రేమ్ క్లిక్ చేసిన వెంటనే మీకు ప్రతి క్యాండిల్ ఒక డే సంబంధించిన క్యాండిల్ అనమాట. సో ఇది ఇంకా మీరు జూమ్ అవుట్ జూమ్ ఇన్ అయితే చేసుకోండి. నేను ప్రాపర్గా మీకు ఎలా పెట్టి చూపిస్తాను కదా, సో ఎలా అయితే చేసుకోండి. సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ అనేది మీకు అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ ర్యాండమ్గా ఇలా చూసినా మీకు ఏమనిపిస్తుంది, మార్కెట్ అలా పడుతూ ఉంటూ వస్తుంది, పెరుగుతుంది, కొంచెం ఇప్పుడు కన్సల్టేట్ స్టేజ్లో అయితే ఉంది. సో ఇదేనా ఈవెన్ మనం స్టార్టింగ్లో చెప్పింది అదే టాపికా? కాదు కదా. సో ఎందుకంటే ఇలా మనకి కంటికి కనిపించింది అయితే డైరెక్ట్గా అయితే బ్లైండ్గా మనం ఫాలో అవ్వకూడదు. సో దానికోసమే మీకు ఒక లైక్ థియరిటికల్ అయితే చెప్పాను కదా, హైయర్లో అప్ ట్రెండ్లో, అదే డౌన్ ట్రెండ్లో వచ్చేసి లోయర్ హై లోయర్లో. సో ఇలా డౌన్ ట్రెండ్లో ఇది మనం లైక్ డ్రా చేసుకుని అప్పుడు మనం కన్ఫర్మేషన్ అయితే తీసుకోవాలి. సో అది మీకు ఇలా డైరెక్ట్గా చూస్తే మనకైతే అర్థం అవ్వదు. సో దానికోసం ఏం చేస్తారంటే ఏం లేదు, మీరు జస్ట్ ఒకసారి పెన్ను గట్ట ఉంటే మార్క్ చేసుకోండి. లేదు ఇప్పుడు అలా అది మీకు చేయడం కూడా రాకపోతే కనుక మీకు అయితే చూపిస్తాను, అది మీకు కూడా క్లారిటీ అయితే ఉంటుంది. సో దానికోసం ఏం లేదు, ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుని మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇలా తీసుకున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అక్టోబర్ నుంచి అయితే మనం అయితే చూద్దాం. ఇక్కడ అక్టోబర్ అయితే కనిపిస్తుంది కదా. సో అక్టోబర్ నుంచి అయితే మనం అయితే చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ అనేది పడుతుంది చూసారా, పడింది, కొంచెం పెరిగింది, పడింది, లేదంటే ఇక్కడ వరకు పడి ఇక్కడ వరకు లేసింది. మీకు మళ్ళీ చూపిస్తాను జాగండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పడింది, కొంచెం పెరిగింది, మళ్ళీ పడింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడింది. సో ఇది మీకు ఏమనిపిస్తుంది, లోయర్లో లోయర్ హై, లోయర్లో లోయర్ హై, లోయర్లో లోయర్ హై. సో ఇలా మనకి డౌన్ ట్రెండ్ అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, మార్కెట్ పడింది, కొంచెం లేసింది, మళ్ళీ పడింది, మళ్ళీ కొంచెం లేసింది, మళ్ళీ పడింది, మరి కొంచెం లేసింది. అంటే ఇది మనము డౌన్ ట్రెండ్ అనేది మనం అయితే క్లియర్గా అయితే అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండ్ ఈ పర్టికులర్ పాయింట్లో మీరు ఎక్కడైనా ట్రేడ్స్ అనేది డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేయాలి.
సో ఇక్కడ వరకు పెరిగింది కదా, ఇంకా అప్ సైడ్కి వెళ్తుందని మీరు అప్ సైడ్ అయితే ప్లాన్ చేస్తారంటే మీరు మార్కెట్కి అగెన్స్ట్గా వెళ్తున్నట్టు. అలాంటప్పుడు కన్ఫామ్గా మీరు మనీ అనేది లాస్ అవుతారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఏ ట్రెండ్ ఉందనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఆ ట్రెండ్లో మీరు ట్రేడ్ తీసుకుంటే కొంచెం సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువ అనేది మీకైతే ఉంటుంది. సో అందుకే ఇది ఇంతలా గుర్చిపెట్టి మీకైతే చెప్తున్నాను. సో ఇది వచ్చేసి డౌన్ ట్రెండ్. బట్ ఇక్కడ వచ్చేసి డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి ఎలా షిఫ్ట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్ కట్గా ప్రాక్టికల్గా అయితే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మనకి మార్చి మంత్ వరకు డౌన్ ట్రెండ్ అయితే ఉంది. సో దాని తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ పెరిగింది. బట్ ఇక్కడ వచ్చేసి ఈ లోయర్ హై అయితే ఉంది కదా, ఈ లోయర్ హై అయితే దగ్గరికి అయితే వెళ్ళింది కానీ ఎక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది కనిపించలేదు. సో అంటే ఇంకా మనము డౌన్ ట్రెండ్ కింద అయితే కన్సిడర్ అయితే చేద్దాం. సో అలా మళ్ళీ డౌన్ ట్రెండ్ అయితే కనిపించింది. కానీ దాని తర్వాత చూస్తున్నారా మళ్ళీ పెరిగింది. ఈ లోయర్ హై అయితే ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ ఇస్తూ అప్ సైడ్ అయితే మనకి మార్కెట్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్ ఉన్నది కాస్త మనకి ఇక్కడ నుంచి వచ్చేసి మనకి అప్ ట్రెండ్ అనేది కన్వర్ట్ అయితే అయ్యింది. సో అలాంటప్పుడు ఇక్కడ నుంచి మనం వ్యూ అనేది మనకి మార్కెట్లో అయితే చేంజ్ అయితే అవ్వాలి. సో అప్పటి వరకు మనం డౌన్ సైడ్ చూస్తాం కదా, అప్పటి నుంచి మనం ఇప్పుడు అప్ సైడ్కి అయితే ప్లాన్ చేయాలి. సో మీకు అర్థమైంది కదా, ఇలా మీకు ట్రెండ్ కూడా చేంజ్ అయినప్పుడు ఇలా మీరు ఫైండ్ అవుట్ అయితే చేయండి. సో ఇప్పుడు ఈ అప్ ట్రెండ్ అయితే ఉంది కదా, మళ్ళీ అప్ ట్రెండ్ నుంచి మన డౌన్ ట్రెండ్కి వెళ్ళిందా లేదంటే సైడ్ వేస్లో ఉందనేది కూడా ఇప్పుడైతే చూపిస్తాను. ఇది వచ్చేసి ఇప్పుడు చార్ట్ అనేది ఇంకా జూమ్ అవుట్ అయితే అయిపోయింది. మనం కొంచెం లైక్ జూమ్ చేద్దాం. సో దానికోసం ఇప్పుడు ఇది సేవ్ చేసుకుని మళ్ళీ ఇంకో స్క్రీన్ షాట్ అయితే తీద్దాం. మళ్ళీ ఇప్పుడు అప్ ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూసుకుంటే ఏప్రిల్ కదా, సో ఏప్రిల్ దగ్గర నుంచి అయితే మనం అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుని మీకు అయితే మళ్ళీ చెప్తాను. సో ఇలా చూసుకున్నారు కదా, ఇప్పుడు ఏప్రిల్ మంత్ నుంచి చూసుకుంటే మనకి డౌన్ ట్రెండ్ ఉన్నది కాస్త మనకి అప్ ట్రెండ్ అయితే వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనకి లోయర్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చుకుంటూ మనకి అప్ ట్రెండ్ అయితే వెళ్ళింది. సో అంటే ఇక్కడ మనం అప్ ట్రెండ్కి అయితే చూద్దాం. సో మళ్ళీ అప్ ట్రెండ్ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ వెళ్ళిందా లేదనేది కూడా ఇక్కడ ఒక క్లారిటీ అనేది మీకు అయితే ఇస్తాను. సో దానికోసం ఇప్పుడు ఏం చేయలేదు, జస్ట్ ఇలా మళ్ళీ డ్రా చేస్తాం చూడండి. ఇప్పుడు ఏం జరిగింది, మార్కెట్ అనేది పైకి ఒకేసారి వెళ్ళిపోయి మనకి బ్రేక్అవుట్ అయితే కనిపించింది. అంటే డౌన్ ట్రెండ్ అన్నది కాస్త అప్ ట్రెండ్కి అయితే వెళ్ళింది. సో దాని తర్వాత ఏం జరిగింది, వెళ్తూ కొంచెం డిప్ అయితే అయ్యింది. సో అంటే మనకి హయ్యర్లో అయితే ఫార్మేషన్ అయితే కనిపించింది. దీన్ని వచ్చేసి మనము హయ్యర్ హై అయితే అంటాము. సో దాని తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు వెళ్ళింది. సో మళ్ళీ కొంచెం డిప్ అయితే అయ్యింది. సో మళ్ళీ అగైన్ మనం హయ్యర్లో అయితే అంటాము. ఇది హయ్యర్ హై మళ్ళీ పెరిగింది. బట్ మళ్ళీ జస్ట్ డైరెక్ట్గా పడిపోయింది అనమాట. సో అంటే మనకి మార్కెట్ అనేది ఈ హయ్యర్లో అనేది బ్రేక్అవుట్ ఇస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనము మార్కెట్ అనేది కొంచెం డౌన్ ట్రెండ్లో మనమైతే ఎక్స్పెక్టేషన్ అనేది మనమైతే చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎప్పుడు హయ్యర్లో అనేది బ్రేక్అవుట్ అవ్వకుండా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ అయిందంటే ఇంకా మనము మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అనేది మనమైతే ఫిక్స్ అయితే అవ్వాలి. బట్ ఇక్కడ వచ్చేసి హయ్యర్లో అయితే మనకి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ లెవెల్లో వచ్చేసి మనకి బ్రేక్అవుట్ అయితే కనిపించింది. సో అలాంటప్పుడు మన వ్యూ అంతా ఏమైపోవాలి, ఈసారి డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ క్లియర్గా చూపిస్తుంది డౌన్ సైడ్ అని. సో అది మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ వైజ్గా వెళ్తారు కదా, మనం ప్రాఫిట్లో ఉంటాము. సో అలా ఈ రీసెంట్ డేస్లో ఎవరైతే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారో కన్ఫామ్గా ఆబ్వియస్గా వాళ్ళు ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేసి ఉంటారు. లైక్ ట్రేడింగ్లో కావచ్చు లేదంటే పొజిషన్ ట్రేడింగ్లో కావచ్చు. సో ఎనీవే బట్ మార్కెట్ ఒక ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు అటు సైడ్ ప్లాన్ చేస్తుంటే మీరు మంచిగా ఈజీగా ప్రాఫిట్స్ అయితే తీయచ్చు. సో అలా ఫార్మేషన్లో చూసుకుంటే అప్ ట్రెండ్ ఉన్నది కాస్త ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మార్కెట్ అనేది అగైన్ మళ్ళీ డౌన్ ట్రెండ్కి అయితే వెళ్ళిపోయింది. ఈ పర్టికులర్ పాయింట్లో వచ్చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇచ్చి డౌన్ ట్రెండ్లో అయితే ఉంది. సో ఇప్పుడు డౌన్ ట్రెండ్లో మనం ఎలా ప్లాన్ చేస్తామంటే మళ్ళీ ఇక్కడ డౌన్ ట్రెండ్ ఎందుకంటే కొంచెం పెరుగుతుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ కొంచెం పెరుగుతుంది, మళ్ళీ పడుతుంది. సో ఇదే మనకి మార్కెట్ స్ట్రక్చర్ అనేది. మళ్ళీ ఎప్పుడైతే ఈ హైయర్ లోయర్ హై బ్రేక్అవుట్ కనిపిస్తుందో అప్పుడు మళ్ళీ అగైన్ అప్ సైడ్ అయితే మనము ప్లాన్ అయితే చేస్తాం. బట్ ఇక్కడ ఫార్మేషన్ చూసుకుంటే లోయర్ హై మళ్ళీ అగైన్ ఫామ్ అవుతుంది కాబట్టి సో మనం వచ్చేసి ఇప్పుడు డౌన్ ట్రెండ్ కింద అయితే మనం అయితే కన్సిడర్ అయితే చేయాలి. సో మీకు అర్థమైంది కదా ప్రాక్టికల్గా హయ్యర్లో. సో ఇలా మీరు క్లియర్ కట్గా ప్రతిదీ మీరు మార్కెట్ వైజ్గా అయితే చూసుకోవచ్చు. సో అలా డ్రా చేసుకుంటే మీకు కొంచెం క్లారిటీగా అయితే మీకు అయితే అర్థమవుతుంది. బట్ ఇలా మీరు డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఈ చార్ట్ చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ కింద అయితే ఉంటుంది. లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆబ్వియస్గా మీకు అర్థమైపోద్ది. లేదు స్టార్టింగ్లో ఉంటే కనుక జస్ట్ ఇలా మీరైతే డ్రా అయితే చేసుకోండి. సో ఇప్పటివరకు మీకు వీడియో నచ్చింది కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈవెన్ వీడియో లైక్ చేయడం మర్చిపోతే కనుక ఒక్కసారి అయితే లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇదంతా జస్ట్ మనం మార్కెట్ స్ట్రక్చర్ చూసి మనం అయితే డిసైడ్ అయితే అయ్యాము. బట్ ప్రాక్టికల్గా ఒక ఇండికేటర్ కూడా మనం బేస్ చేసుకుని మనం అయితే ఇలా అప్ ట్రెండ్ ఉందా లేదంటే డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అనేది కూడా ఒక క్లారిటీ అనేది మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఆ ఇండికేటర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఈవెన్ ఆ ఇండికేటర్ ఏంటనేది కూడా మీకు అయితే చెప్తాను. సో ఆ ఇండికేటర్ వచ్చేసి ఈఎంఈ అనమాట, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. ఈవెన్ మనం 5K సిరీస్లో కూడా చాలాసార్లు అయితే యూజ్ చేసాము. సో ఇలా మీరు వచ్చేసి ఈఎంఈ అని టైప్ చేయండి. ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అయితే ఉంది కదా, అదైతే యాడ్ చేసుకోండి.
సో ఇప్పుడు యాడ్ చేసుకునే ముందు ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో అయితే మనము లైక్ ట్రెండ్ అనేది మనం అయితే డిసైడ్ అయితే అయ్యాము. బట్ ఇప్పుడు వచ్చేసి ఈ ఇండికేటర్ వచ్చేసి మనము డే టైం ఫ్రేమ్లో అయితే చూడకూడదు. దానికి వచ్చేసి మనము 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే పెట్టుకోవాలి. అప్పుడే కొంచెం మనము సెకండరీ లెవెల్లో కన్ఫర్మేషన్ అనేది మనం అయితే తీసుకోవచ్చు. సో 1 అవర్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకున్నాను కదా. సో ఇలా కొంచెం జూమ్ ఇన్ చేసుకోండి. ఇలా చేసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఈ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ వచ్చేసి కొన్ని సెట్టింగ్స్ అయితే మనం అయితే చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ అయితే క్లిక్ చేసి లెంగ్త్ వచ్చేసి 46 అయితే పెట్టుకోండి. పర్సనల్గా నేను 46 అయితే ఫాలో అవుతున్నాను. 46 అలా టైప్ చేయండి. కొంచెం లైన్ విజిబిలిటీ కూడా కొంచెం పెంచుదాం. యా, సో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ లైన్ పైన ఉంటే మనము లైక్ అప్ సైడ్ కొంచెం ప్లాన్ చేయొచ్చు. బట్ లైన్ కింద ఉంటే కనుక మనము కళ్ళు మూసుకుని డౌన్ సైడ్ అయితే మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ డేస్లో చూసుకుంటే లైన్ కింద ఉంది. మీరు ఎక్కడైనా ఇక్కడ మీరు అప్ సైడ్ ప్లాన్ చేస్తుంటే కన్ఫర్మ్గా స్టాప్ లాస్ హిట్ అవుతాయి. బట్ ఇక్కడ లోయర్ సైడ్ మీరు లైక్ డౌన్ సైడ్ మీరు ప్లాన్ చేస్తుంటే కనుక మంచిగా మీకు టార్గెట్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి మీరు బ్రేక్అవుట్ లైక్ అప్ సైడ్ ఉంది కదా. సో ఇప్పుడు ఎందుకు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎంత పైకి మూమెంట్ ఇచ్చింది అనేది ఒక డౌట్ అయితే రావచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి న్యూస్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడైతే ప్లే చేసింది. మనకి గ్యాప్ అప్తో అయితే ఓపెన్ అయింది మార్కెట్ అనేది. సో అలా మనకి బట్ కొంతసేపు లైక్ ఎంతసేపటి వరకు నేను నిలబడలేదు, మళ్ళీ అగైన్ డౌన్ ట్రెండ్కి అయితే వచ్చేసింది. సో ఈవెన్ రీసెంట్ డేస్లో చూడండి, జస్ట్ ఈ ఈఎంఐ బేస్ చేసుకుని మీరు ఎంట్రీ తీసుకున్న ప్రాఫిటబుల్గా అయితే ఉంటారు. ఎప్పుడైతే ఈఎంఐ కింద ఉంటుందో కన్ఫర్మ్గా మీరు డౌన్ ట్రెండ్ అయితే మీరు ట్రేడ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఈఎంఐ పైన ఉంటే కనుక సో దానికి ఉన్న న్యూస్ బట్టి మీరైతే అప్ సైడ్ అయితే ప్లాన్ చేయండి. ఏదో ఒక కన్ఫర్మేషన్ ఉంటే తప్ప అప్ సైడ్ అయితే ప్లాన్ చేయకండి. బట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈఎంఐ లైన్ కింద కూడా ఉంటే కనుక మీరు డౌన్ సైడ్ అయితే మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇలా మీరు ఇండికేటర్ బేసిస్ కూడా మీరైతే ఇలా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. ఈవెన్ అంతేకాకుండా ఇది సెకండ్ కన్ఫర్మేషన్ కదా. ఇప్పుడు థర్డ్ కన్ఫర్మేషన్ కూడా అయితే చూద్దాం. సో దానికోసం మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ నుంచి వచ్చేసి మీరు 50 మినిట్స్ టైం ఫ్రేమ్కి అయితే తీసుకురండి. సో 50 మినిట్ టైం ఫ్రేమ్కి అయితే తీసుకొచ్చారు కదా. ఇక్కడ వచ్చేసి ఈఎంఐ లెంగ్త్తో 21 అయితే పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ 21 మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని కూడా మనము సెకండరీ కన్ఫర్మేషన్ కింద అయితే మనమైతే థర్డ్ కన్ఫర్మేషన్ కింద అయితే మనమైతే చూసుకోవచ్చు. సో ఒకవేళ ఈ లైన్ పైన ఉన్నంతసేపు మనము డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేయకండి. ఈ లైన్ కింద సైడ్ ఉన్నప్పుడే మనము డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ ఫాలో అవుతుంది కదా అని మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేస్తుంటే అగైన్ మనకు మార్కెట్ పెరిగి మీ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతాయి. సో అందుకే ఈ లైన్ కిందంతసేపు మనము డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లైన్ క్రాస్ అయింది 2 or 3 క్యాన్సిల్స్ ఎందుకు వచ్చేసాయి. సో అంటే ఇంకా మనకి మంచి మూవ్మెంట్ మంచి ఫాల్ అనేది మనకైతే కనిపించింది. ఈవెన్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా కిందకి అయితే వచ్చింది ప్రైస్ అనేది మంచి మూవ్మెంట్ అయితే మనకైతే కనిపించింది. ఇక్కడ కిందకు వచ్చేసింది బట్ మార్కెట్ అనేది ఆ రోజు అయితే క్లోజ్ అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అయిపోయి ఒక రేంజ్లో అయితే మనకైతే మార్కెట్ అయితే ఉండిపోయింది. సో ఇలా మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక్కసారి ఇండికేటర్ యాడ్ చేసుకోండి. సో ఉన్నది కదా అని కన్ఫర్మేషన్ అయితే తీసుకోకండి. జస్ట్ దాని తర్వాత కూడా ఇంకా మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయితే మనం అయితే చూసుకోవాలి. సో అది చూసుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ప్యూర్లీ అదైతే మనం అయితే తీసుకోవాలి. అది లేకపోతే మార్కెట్లో మీరు ఎక్కడ అయితే ట్రేడింగ్ అయితే చేయలేరు. అది కన్ఫర్మ్గా మీరు ప్రాక్టికల్గా సింపుల్గా డ్రా చేయడం అయితే మీకైతే తెలియాలి. అది నేను మ్యాక్సిమం సింపుల్గానే చెప్తాను. ఇది పెద్ద కాంప్లికేటెడ్ కూడా అయితే చేసుకోకూడదు. బట్ ఎలా చేసుకోవాలని తెలియక చాలామంది అయితే చేసుకోరు. సో అందుకోసమే నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇలా మీరు వచ్చేసి ఇంకా థర్డ్ కన్ఫర్మేషన్ కింద అయితే మీరైతే ఇలా మీరు డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఓవరాల్గా మీకు అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అయితే మీకు అర్థమైంది కదా. బట్ ఇప్పుడు సైడ్ వేస్లో ఉంటుంది అనేది మనం ఏమైనా తెలుసుకోవచ్చా, దానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయంటే దానికి సంబంధించి కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదీ ఆల్రెడీ వీడియో చాలా లెంగ్త్ అయితే అయిపోయింది. బట్ సింపుల్గా ఈ వీడియోలో అయితే ఒక ట్రిక్ అయితే చెప్పేస్తాను. ఏం లేదు, మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, ఫస్ట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకోండి. ఈ ఇండికేటర్ అయితే తీసేస్తాను. చాలా 30 మినిట్స్ పెట్టుకుంటారు కదా. ఎప్పుడైతే ఈ 30 మినిట్స్ క్యాండిల్ యొక్క హై లో అయితే మీరైతే మార్క్ చేసుకోండి. ఈ హై లో మార్క్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంది, ఎక్కడైతే మనకైతే ఉన్నట్టుంది మీకు చూపిస్తాను చూడండి. హారిజాంటల్ లైన్ సో చూస్తున్నారు కదా. ఈ 30 ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి మనకి August 18 ఈ ఫస్ట్ ఫామ్ అయిన 30 క్యాండిల్స్ యొక్క హై లో అయితే మనం అయితే మార్క్ చేసుకుంటాము. సో ఇది హై ఇవి లో బ్రేక్ అవనంత వరకు మనము లైక్ మార్కెట్ ఒక రేంజ్లో ఉందనేది మనం అయితే ఫిక్స్ అయితే అవ్వచ్చు. ఈవెన్ దాని ముందు రోజు కూడా అయితే చూడండి
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూపిస్తాం చూడండి. యా, చూస్తున్నారు కదా. సో ఈ హై లో మన మార్కెట్ ఈ మధ్యలో ఉన్నంతసేపు మనం ఎక్కడ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయం. బట్ ఇక్కడ వచ్చేసి హైయర్ సైడ్ అయితే మనకి బ్రేక్అవుట్ అయితే కనిపించింది. ఇక్కడ నియర్లీ మనము కొంచెం లైక్ అప్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది మనం అయితే ప్లాన్ అయితే చేయొచ్చు. సో దాని తర్వాత చూసుకుంటే ఈవెన్ జూలై 11th నాడు అయితే చూద్దాం. సో జూలై 11th నాడు అయితే చూసాం కదా. సో జూలై 11th నాడు వచ్చేసి మనకి ఫస్ట్ 30 minutes క్యాండిల్ యొక్క హై అయితే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే కనిపించింది. సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ కనిపించిందో ఈజీగా అప్ సైడ్ మనకి మూవ్మెంట్ అయితే వచ్చింది. బట్ రేంజ్ బౌండ్ మార్కెట్లో మ్యాక్సిమం 30 minutes క్యాండిల్ హైలో మనైతే మార్క్ చేసుకోండి. అది ఒకవేళ మార్కెట్ ఆ మధ్యలో ఉన్నంతసేపు మనం సైడ్ వేస్ కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే కనిపిస్తే కనుక అటు సైడ్ అనేది కొంచెం ప్లాన్ చేసుకుంటే ఎక్కువ లైక్ విన్నింగ్ రేట్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మీకు అప్ ట్రెండ్ అర్థమైంది, డౌన్ ట్రెండ్ అర్థమైంది, ఈవెన్ సైడ్ వేస్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, లేదు ఇంకా మీరు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో కాంప్లికేటెడ్గా ఉంటే కనుక ఇంకా కొంచెం ఫిల్టర్ చేసి ఇంకా మ్యాక్సిమం సింపుల్ వేలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లో మనము ఇండికేటర్ బేస్ చేసుకుని ఈవెన్ అంతేకాకుండా జస్ట్ ఓన్లీ ఎలా హారిజెంటల్ లైన్ బేస్ చేసుకుని ఎలా డ్రా చేసుకోవాలనేది చేద్దామని అయితే అనుకుంటున్నాను. దీని గురించి కూడా మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో బై ఫ్రెండ్స్.